చాప్టర్ 4 గొప్ప వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవడం సాధ్యమేనా? వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవడం సాధ్యమే. మన వ్యక్తిత్వాలను మనమే నిర్మించుకోవాలి కూడా. ఇంకొకరు మన వ్యక్తిత్వాన్ని నిర్మించి మనకు బహుమతిగా ఇవ్వలేరు. ఇప్పటికే మనకొక వ్యక్తిత్వం ఉంది. దానివల్లనే జీవితంలో కనీసం ఇప్పుడు ఉన్న పరిస్థితికి మనం చేరుకోగలిగాం. మరింత గొప్పవారం కావాలంటే మన వ్యక్తిత్వాన్ని మరింత ఉన్నతంగా నిర్మించుకోవాలి. ఈ పనిని మనకు మనమే చేసుకోవాలి. దీనికి ఒక పద్ధతి ఉంది. మన వ్యక్తిత్వంలోని లోటుపాట్ల వల్ల పొరపాట్లు చేస్తాము. మన వ్యక్తిత్వం మెరుగుపడే కొద్దీ మనం చేసే పొరపాట్లు తగ్గుతాయి. మనం చేసిన పొరపాట్లను తెలుసుకొని మనలోని లోటుపాట్లను విశ్లేషించి ఆయా పొరపాట్లు మళ్లీ జరగకుండా చూసుకోవాలి. ఇందుకోసం నిజాయితీ కావాలి. చేసిన తప్పులు మళ్లీ చేయకుండా ఉండాలని దృఢంగా నిశ్చయించుకోవాలి. వ్యక్తిత్వ నిర్మాణంలో మనం ముఖ్యంగా చేసేది ఇదే. స్వామిజీ ఇలా చెప్పారు, నా జీవితంలో నేను చేసిన పొరపాట్లను దీవిస్తున్నాను. ఎందుకంటే అవే నన్ను మరింత మెరుగైన మనిషిగా తీర్చిదిద్దాయి అని చెప్పారు. చాప్టర్ 5 వ్యక్తిత్వ నిర్మాణానికి ఆదర్శం అవసరమా? ఆదర్శం గురించి వివేకానంద స్వామి ఈ విధంగా చెప్పారు, మీరు దేనిని గురించి ఆలోచిస్తే అదే విధంగా తయారవుతారు. బలహీనతను గురించి ఆలోచిస్తే బలహీనులుగా తయారవుతారు. బలాన్ని గురించి ఆలోచిస్తే బలవంతులుగా తయారవుతారు. కానీ బలాన్ని గురించి ఆలోచించాలంటే అందుకు తగిన విధంగా నిరంతరం మనకు బలాన్ని గుర్తు చేస్తూ ఆ బలానికే చిహ్నమైన ఒక ఆదర్శం మనకు అవసరం. స్వామీజీ ఇంకా అలా చెప్పారు, ఒక ఆదర్శాన్ని ఎదురుగా ఉంచుకొని దాన్ని అనుసరించేటప్పుడు మనం తప్పు చేసేందుకు అవకాశం తక్కువ. ఆ ఆదర్శం మనకు అందనంత ఎత్తులో చేరుకోలేనంత దూరంలో ఉండవచ్చుగాక, కానీ దానిని తప్పక పొంది తీరాలని మనం అనుకోవాలి. నిజానికి మనం ఎంచుకున్న ఆదర్శం తప్పనిసరిగా అత్యున్నతమైన ఆదర్శం అయి ఉండాలి. అటువంటి ఆదర్శాన్ని మాత్రమే వ్యక్తులు, సమాజం తమ ముందు ఉంచుకోవాలి. దురదృష్టవశాత్తు అధిక శాతం మంది మనుషులు తమ తమ జీవితాల్లో అసలు ఎటువంటి ఆదర్శాన్ని ఏర్పరచుకోకుండానే చీకట్లో తడుముకుంటూ జీవితమంతా గడుపుతుంటారు. జీవితంలో ఏదో ఒక ఆదర్శాన్ని తన ముందు ఉంచుకుని దాన్ని సాధించాలని ఆరాటపడే వ్యక్తి, తపనపడే వ్యక్తి 1000 తప్పులు చేస్తే అసలు ఆదర్శమే లేకుండా జీవితాన్ని గడిపే వ్యక్తి 50,000 తప్పులు చేస్తాడు అని నేను రూఢిగా చెప్పగలను. కాబట్టి ఏదో ఒక ఆదర్శాన్ని కలిగి ఉండటమే మేలు అని అన్నారు. కాబట్టి వ్యక్తిత్వ నిర్మాణానికి ఒక ఆదర్శం తప్పనిసరి. చాప్టర్ 6 ఆదర్శం అంటే ఏమిటి? మనం ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో సంతృప్తి చెందలేక ఒక పరిపూర్ణమైన స్థితిని పొందాలని కోరుకుంటాం. ఈ స్థితికి చేరుకున్నాక మనం పొరపాట్లు చెయ్యం. దుఃఖం అనేది ఉండదు. అంతులేని ఆనందం కలుగుతుంది. ఆ ఎత్తుకు చేరుకున్న తర్వాత మనం సాధించవలసింది ఏమీ మిగలదు. అటువంటి పరిపూర్ణమైన స్థితే మనకు ఆదర్శం అవుతుంది. ఈ ఆదర్శాన్ని గురించిన భావన మనకే కలగనవసరం లేదు. ఎవరైనా చెప్పినదైనా ఎక్కడైనా విన్నదైనా కావచ్చు. కాబట్టి ఒక మనిషి తన ఆలోచనలలో ఏర్పరుచుకోగలిగే అత్యున్నతమైన భావననే అతడి ఆదర్శంగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇది మనిషికి వారి వారి ఇష్టాయిష్టాలను బట్టి మారిపోతూ ఉంటుంది. సహజంగానే మనిషి అటువంటి స్థితి పొందాలని కోరుకుంటాడు. కానీ ఎక్కువ శాతం మందికి దాన్ని ఎలా పొందాలో తెలియదు. దాన్ని సాధించే మార్గం ఏమిటో, దాన్ని ఎలా పొందవచ్చునో, తద్వారా మన జీవితాలకు గొప్పగా ఎలా తీర్చిదిద్దుకోవచ్చునో వివేకానంద స్వామి చక్కగా వివరించారు. ఆ ఆదర్శాన్ని ఆచరణలో పెట్టేదెలా? ఆ ఆదర్శాన్ని మన రోజువారీ జీవితాల్లోకి తెచ్చేదెలా? ఆ ఆచరణలో పెట్టేదెలా? దాని సాధారణంగా మన వ్యక్తిత్వాలను నిర్మించుకునేదెలా? ఈ ప్రశ్నలకు వివేకానంద స్వామి ఇలా సమాధానం చెప్పారు. మనం ఎంచుకునే ఆదర్శం అత్యున్నతమై ఉండాలి. ఈ ఆదర్శాన్ని గురించి మనం ఎంత ఎక్కువగా వీలైతే అంత ఎక్కువగా వినాలి. అది మన హృదయాల్లోకి, మెదళ్లలోకి, నరాల్లోకి చొచ్చుకుని పోయేంతగా దాన్ని గురించి వినాలి. చివరకు అది మన ప్రతి రక్తబొట్టులోనూ తొణికిసలాడి మన శరీరంలోని ప్రతి సూక్ష్మ గ్రంథంలోకి చొచ్చుకుని పోయేంత వరకు దాని గురించి వినాలి. దాని గురించి తీవ్రంగా ఆలోచించాలి.
గుండెల్లో నిండి ఉన్న ఆలోచనని మాటల రూపంలో నోరు పలుకుతుంది అని చెప్తారు కదా. అదేవిధంగా గుండె నిండుగా ఉన్న ఆలోచనని మనం చేతుల్లో కూడా చూపిస్తాం. ఆ విధంగా ఒక గొప్ప ఆదర్శం మన నరాల్లోనూ నిండినప్పుడు మనకు అదే రకమైన వ్యక్తిత్వం అలవడుతుంది. మనం చేసే పనులన్నీ అదే గొప్పతనాన్ని సంతరించుకుంటాయి. చాప్టర్ 8. పూర్వం డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్ డాస్ తో పనిచేసే కంప్యూటర్లు ఉండేవి. కంప్యూటర్ మానిటర్ మీద కేవలం అక్షరాలు అంకెలు మాత్రమే కనిపించేవి. వాటితో పనిచేయడం కొంత కష్టంగానే తోచేది. అందరికీ సాధ్యం అయ్యేది కాదు కూడా. అయితే ఆ తర్వాత గ్రాఫిక్ యూజర్ ఇంటర్ఫేస్తో పనిచేసే కంప్యూటర్లు వచ్చాయి. వీటిలో కంప్యూటర్ చేసే పనులన్నిటినీ సూచించే చిన్న చిన్న బొమ్మలు అంటే ఐకాన్స్ మానిటర్ మీద ఎదురుగా ఉంటాయి. వీటితో పనిచేయడం సులభం. అందుచేతనే ఈనాటి కంప్యూటర్లు బహుళ ప్రచారాన్ని పొందాయి. అదేవిధంగా బొమ్మల ఆధారంగా మనకి ఏదైనా విషయాన్ని వివరించినప్పుడు దాన్ని అర్థం చేసుకోవడం సులభం అవుతుందన్నది మనందరికీ అనుభవమైన విషయమే. భగవద్గీతలో కూడా ఇదే విషయం చెప్పబడింది. క్లేశో అధికతరస్తేషాం అవ్యక్తాసక్త చేతసాం అవ్యక్తాహి గతిర్దుఃఖం దేహే వధిర్భిర్వ్యాప్యతే. రూపం లేని విషయాన్ని గురించి ఆలోచించడం కష్టమని, రూపం ఉన్న విషయాన్ని గురించి ఆలోచించడం, దానిని అర్థం చేసుకోవడం సులభం అని, అలా చేయడంలో తక్కువ కష్టాన్ని ఎదుర్కోవలసి వస్తుందని భగవద్గీతలోని ఈ శ్లోకం సారాంశం. అదేవిధంగా మన ఆదర్శం ఎలా ఉండాలో వివేకానంద స్వామి విస్తారంగా వివరించారు. కానీ అలా కేవలం భావాల రూపంలోనే చెబితే సరిపోదని ఆయనకు తెలుసు. ఆ భావాల సహాయంతోనే మనిషి తన వ్యక్తిత్వాన్ని నిర్మించుకోలేడని, మనుషులందరూ ఆ స్థితికి ఎదగలేరని, అందరికీ అంతటి మానసిక పరిణితి ఉండదని ఆయనకు తెలుసు. అందుచేతనే మన సంస్కృతి అందించిన మహాపురుషుల వ్యక్తిత్వాలను మన ఆదర్శాలుగా చేసుకోవాలని ఆయన ఉద్బోధించారు. అయితే ఒక గొప్ప ఆదర్శాన్ని ఎన్నుకోగానే పొరపాట్లు చేయడం దానంతట అదే ఆగిపోదు. కానీ మనం పొరపాటు చేయబోతున్న సమయంలో ఆ ఆదర్శం మనకు గుర్తుకు వచ్చి ఆ పొరపాటు జరగకుండా ఆపుతుంది. ఒక ఆదర్శాన్ని కలిగి ఉన్నవాడు 1000 తప్పులు చేస్తే ఏ ఆదర్శం లేనివాడు 50,000 తప్పులు చేస్తాడని స్వామీజీ ఘంటాపథంగా చెప్పారు కదా. చాప్టర్ 9. ఎటువంటి వ్యక్తిని మనం ఆదర్శంగా చేసుకోవాలి? భారతదేశంలో అధిక శాతం మనుషులు సత్వగుణాన్ని కలిగి ఉన్నామని చెప్పుకుంటూ దాని ముసుగులో పూర్తిగా తమస్సు అనే విపత్తులో మునిగి ఉన్నారని వివేకానంద స్వామి చెప్పారు. ముందు ఈ తమస్సులో నుంచి బయటపడి రజోగుణాన్ని అలవర్చుకోవాలని, ఆ తర్వాతే సత్వగుణం అలవడుతుందని వివేకానంద స్వామి మాటిమాటికి చెప్పేవారు. త్రిగుణాలు, వాటి లక్షణాలు. సత్వగుణం ఈ పవిత్రత ఈ గుణం యొక్క లక్షణం. దీనివలన గొప్ప ప్రశాంతత, పనిచేయడంలో గొప్ప నేర్పరితనం కలుగుతాయి. ఈ గుణం కలవారు పనిలో పొరపాటును కూడా తప్పులు చేయరు, ఇతరులకు హాని కలిగించరు. రజోగుణం లేదా రజస్సు అమితమైన కోరిక ఈ గుణం యొక్క లక్షణం. దీనివలన చురుకుగా పనిచేస్తారు. అయితే ఈ గుణం మనలో అశాంతిని కలుగజేస్తుంది. పని చేయడంలో జరిగిపోయే మంచి చెడుల వల్ల కలిగే కష్టసుఖాలను ఎదుర్కోవలసి వస్తుంది. తమోగుణం లేదా తమస్సు అజ్ఞానం ఈ గుణం యొక్క లక్షణం. పని చేయడంలో ఆలస్యం, బద్ధకం, నిర్లక్ష్యం, ఏమరపాడుదనం ఈ గుణం వలన కలుగుతాయి. భారతదేశంలో అధిక శాతం మనుషులు సత్వగుణాన్ని కలిగి ఉన్నామని చెప్పుకుంటూ దాని ముసుగులో పూర్తిగా తమస్సు అనే మత్తులో మునిగి ఉన్నారని వివేకానంద స్వామి చెప్పారు. ముందు ఈ తమస్సులో నుంచి బయటపడి రజోగుణాన్ని అలవర్చుకోవాలని, ఆ తర్వాతే సత్వగుణం అలవాటు పడుతుందని వివేకానంద స్వామి మాటిమాటికి చెప్పేవారు. అప్పుడు మాత్రమే ప్రజలు గొప్ప శక్తితో, గొప్ప సంకల్ప బలంతో పనిచేసి బలవంతులుగా ఎదుగుతారు. రజోగుణాన్ని పుష్కలంగా పెంపొంచుకోనిదే ఈ ప్రపంచంలో గాని పై ప్రపంచంలో గాని
మీరు దేన్నైనా సాధించగలరన్న ఆశలు లేవు. దేశం అంతా తమస్సులో నిండుగా మునిగి ఉంది. సహజంగానే దానికి ఫలితంగా ఈ జన్మలో బానిసలుగా దాసులుగా పడి ఉండక తప్పదు. మరి జన్మలో నరకమూ తప్పదు. తల నుండి పాదాల వరకు నరనరాలలో రజస్సు పులకరిస్తూ పారుతున్న వ్యక్తి యొక్క ఆదర్శమే ఇప్పుడు మన భారత జాతి కావాలి. ఏ ధీరుడు సత్యాన్ని తెలుసుకోవడం కోసం సాహసించగలడో, తన ప్రాణాలను అర్పించడానికి సిద్ధపడతాడో అటువంటి వ్యక్తి మనకు ఆదర్శం కావాలి. ఏ ధీరుడు త్యాగాన్ని తన కవచంగా చేసుకుని జ్ఞానాన్ని ఖడ్గంగా చేసుకుంటాడో అటువంటి ధీరుడే మనకు ఆదర్శం కావాలి. జీవితమనే యుద్ధరంగంలో ధైర్యంగా పోరాడే సైనికుడి యొక్క శక్తి, స్ఫూర్తి మనకిప్పుడు కావాలి. అంతేగాని జీవితాన్ని సుఖాలలో నిండిన నందనవనంగా భావిస్తూ పగటి కలలు కని ప్రేమికుడు మనకు ఎంతమాత్రమూ ఆదర్శంగా పనికిరాడు అని స్వామీజీ స్పష్టంగా మనకు చెప్పారు. త్యాగాన్ని కవచంగా, జ్ఞానాన్ని ఖడ్గంగా చేసుకోవడం అంటే ఏమిటి? ముందు కవచం గురించి తెలుసుకుందాం. కవచం మనకు రక్షణనిస్తుంది. అసలు మనం రక్షణ కావాలి అని ఎందుకు అనుకుంటాం? మన దగ్గర ఉన్నదేదో కోల్పోతామన్న భయం మనకు కలిగినప్పుడు మాత్రమే. కానీ ఇతరుల కోసం నిస్వార్థంగా పనిచేయాలని త్యాగబుద్ధి గలవారికి దాచిపెట్టుకునేదేమీ ఉండదు. ఆ త్యాగమే వారికి గొప్ప రక్షణ కవచంగా పనిచేస్తుంది. దీనికన్నా మెరుగైన రక్షణ ఎక్కడ దొరుకుతుంది? దీంతో పాటు ఖడ్గం మనల్ని యుద్ధంలో ముందుకు తీసుకుపోతుంది. శత్రువుల్ని సంహరించి తన వారిని రక్షించుకునేందుకు సహాయపడుతుంది. జీవితంలో తనదేదో పరాయిదేదో అంటే మంచి ఏదో చెడు ఏదో తెలియజెప్పే జ్ఞానాన్ని మన ఖడ్గంగా చేసుకున్నప్పుడు చెడుని అడ్డు తొలగించుకొని మంచి మార్గంలో ముందుకు పోగలుగుతాము. ఇలా ఆ ఆదర్శమైన వ్యక్తి ఎలా ఉండాలో చెప్పిన తర్వాత అటువంటి వాళ్ళు ఎవరో కూడా ఆయన స్పష్టంగా సూచించారు. చాప్టర్ 10. అటువంటి ఆదర్శమూర్తులు ఎవరు? మన పూర్వీకులు ఎంతో గౌరవించిన విలువలను తమ తమ జీవితాల్లో ఆచరించి చూపిన మహోన్నత వ్యక్తులను అనుకరించడమే మనకు నిజమైన గొప్పతనాన్ని, నిజమైన వ్యక్తిత్వాన్ని ఇస్తుంది. స్వామీజీ ఇలా చెప్పారు. ఈ దేశాన్ని లేవనెత్తాలి, మహావీరుడి ఆరాధనను ప్రవేశపెట్టాలి. హనుమంతుడికి మరో పేరు మహావీరుడు. మన రోజువారీ సాధనాల్లో శక్తి పూజ అంటే జగన్మాతను పూజించడం ఒక తప్పనిసరి అంశం కావాలి. ప్రతి ఇంటిలోనూ శ్రీరామచంద్రుడిని తప్పక ఆరాధించాలి. అందులోనే మీ సంక్షేమం ఉంది. దానివల్లనే మీ దేశానికి మేలు కలుగుతుంది. మరొక మార్గం లేనేలేదు. ముందుగా మహర్షుల ఆరాధనను ప్రజలకు పరిచయం చేయాలి. ఎల్లకాలం నిలిచి ఉండే సత్యాలను సాక్షాత్కరించుకున్న ఆ మహాత్ములను జాతి ముంగిట ఆదర్శంగా చూపాలి. భారతదేశం విషయంలో శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, హనుమంతుడు, శ్రీరామకృష్ణుడు అటువంటి ఆదర్శమూర్తులు కాగలరు. శ్రీరాముణ్ణి, హనుమంతుణ్ణి ఆరాధించడాన్ని ఈ దేశంలో ప్రజలకు నేర్పించాలి. ప్రస్తుతానికి బృందావనంలో విహరించే శ్రీకృష్ణుడి వ్యక్తిత్వాన్ని పక్కన పెట్టండి. దానికి బదులు కురుక్షేత్రంలో భగవద్గీతా సందేశంతో సింహంలా గర్జిస్తూ అర్జునుని యొక్క బిరకదనాన్ని వదలగొట్టిన శ్రీకృష్ణుణ్ణి ఆరాధించడాన్ని ప్రజలకు నేర్పాలి. అన్ని శక్తులకు మూలమైన జగన్మాత యొక్క ఆరాధనను, శక్తి పూజను తిరిగి రోజువారీ జీవితంలోనికి తేవాలి. ఇలా ఎటువంటి వారిని మన ఆదర్శంగా చేసుకోవాలో స్వామీజీ స్పష్టంగా చెప్పారు. చాప్టర్ 11. మన సంస్కృతిలో నుంచే వేరే ఆదర్శాలను తీసుకోవచ్చునా? ఒక శిష్యుడు స్వామీజీని, స్వామి, మరి బృందావనంలో గోపికలతో విహరిస్తూ దివ్య లీలను ప్రదర్శించిన కృష్ణుణ్ణి ఆదర్శంగా తీసుకోవడం మంచిది కాదా? గోపికలు ఎన్నుకున్న ప్రేమ మార్గం మంచిది కాదా అని ప్రశ్నించాడు. స్వామీజీ, అది మంచిది కాదని ఎవరంటారు? కానీ అది చాలా ఉన్నతమైన సాధన. ఈ కాలం మనుషులకి దాన్ని సాధన చేసే శక్తి లేదు. ఈ కాలంలో మనుష్యులు చాలా సులభంగా ఇంద్రియ సుఖాల మోజులో, సంపదల మోజులో పడిపోతారు.
గోపికల ప్రేమ మార్గం లాంటి ఉన్నతమైన ఆదర్శాలను గురించి ఆలోచించే శక్తి కూడా ఈ రోజుల్లో ఎవరికీ లేదు. కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో ఆ రకమైన ఆరాధన మీకు ఏ విధంగానూ మంచిది కాదు. పిల్లన గ్రోవిని ఊతూ గోపికలతో విహరించే కృష్ణుణ్ణి ఆదర్శంగా తీసుకుంటే భారతదేశ పునర్నిర్మాణానికి అది ఉపయోగపడదు. ఏ వ్యక్తిలో నరాలను పులికింపజేస్తూ రజస్సు పారుతూ ఉంటుందో అటువంటి వ్యక్తి యొక్క ఆదర్శమే ఇప్పుడు భారత జాతికి కావాలి. ఆ రజస్సు అనే గుణం మనిషిని మన్ను తిన్న పాములాగా నిద్రపోతూ పడి ఉండకుండా ఉత్సాహంతో ఉరకవేసేలా చేసి దేన్నో సాధించాలి అనే తపనను పుట్టించి అతడిలో చురుకుదనాన్ని కలిగిస్తుంది అని జవాబిచ్చారు. అయితే అటువంటి రజోగుణంతో నిండిన వ్యక్తులు మనకు ఎక్కడ కనిపిస్తారు? గత కొన్ని వేల సంవత్సరాలుగా హిందూ ప్రపంచం మొత్తం తమ గుండెల్లో దాచుకున్న సాంస్కృతిక వారసత్వమే రామాయణ మహాభారతాలు. అవి ఈ హిందూ దేశ ప్రజల ఆలోచనలను నైతిక ధార్మిక భావాలకు పునాదిగా రూపుదిద్దుకున్నాయి. నిజానికి రామాయణ మహాభారతాలు ఆర్యుల సనాతన జీవితాన్ని విజ్ఞానాన్ని పదిలపరుచుకున్న రెండు విజ్ఞాన సర్వస్వాలు. ఒక ఆదర్శవంతమైన నాగరికత వాటిలో ప్రదర్శించబడింది. మానవాళి ఈనాటికి అంత గొప్ప ఆదర్శాన్ని కోరుకోగల స్థాయికి చేరుకోలేదు అని స్వామీజీ రామాయణ మహాభారతాలను కీర్తించారు. ఈ పురాణాలలో అటువంటి ఆదర్శమూర్తులు మనకు కనిపిస్తారు. వాటిల్లోని కథలను నీతిని మన విద్యార్థులు యువత నేర్చుకోవాలని, వాటిలోని వ్యక్తిత్వాలకు అనుగుణంగా తమ జీవితాలను మలుచుకోవాలని స్వామీజీ బోధించారు. ముఖ్యంగా మహావీరుడైన హనుమంతుణ్ణి ఆయన వేనోళ్ల కొడియాడారు. హనుమంతుణ్ణి ఆదర్శంగా ఎందుకు తీసుకోవాలి? ఒక శిష్యుడు స్వామీజీని మనం ఎటువంటి ఆదర్శాన్ని అనుసరించాలి స్వామి అని ప్రశ్నించాడు. స్వామీజీ ఇలా చెప్పారు, మీరు ఇప్పుడు హనుమంతుణ్ణి ఆదర్శంగా తీసుకోవాలి. శ్రీరామచంద్రుడి ఆజ్ఞను పరిపాలించడం కోసం అతడు సముద్రాన్ని ఎలా దాటాడో చూడండి. తాను జీవిస్తానో మరణిస్తానో అన్న భయం అతడికి ఏమాత్రము లేదు. అతడు ఇంద్రియాలను పూర్తిగా తన అదుపులో ఉంచుకున్నాడు. గొప్ప సూక్ష్మ బుద్ధి గలవాడు. ప్రభువుని సేవించడం అనే గొప్ప ఆదర్శాన్ని ఆ మహావ్యక్తి తన జీవితంలో ఆచరించి చూపాడు. ఆ ఆదర్శం ఆధారంగా ఇప్పుడు మీరు మీ జీవితాలను మలుచుకోవాలి. ఆ ఆదర్శాన్ని మీరు చక్కగా జీవించి చూపితే దాని ద్వారా జీవితంలో కోరుకోదగిన ఇతర ఆదర్శాలన్నీ కూడా వాటంతట అవే క్రమంగా వికసిస్తాయి. కఠోరమైన బ్రహ్మచర్యాన్ని పాటించాలి. గురువు పట్ల ఎదురు చెప్పని విధేయతను చూపాలి. విజయరహస్యం వీటిలోనే ఉంది. హనుమంతుడు ఒకవైపు దాసుల్లో అత్యుత్తముడు అన్న ఆదర్శాన్ని చూపిస్తూనే మరొక పక్క సింహానికుండే ధైర్యాన్ని సాహసాన్ని చూపి ప్రపంచం మొత్తాన్ని నోరు వెళ్లబెట్టేలా చేశాడు. రాముడి మంచి కోసం తన జీవితాన్ని త్యాగం చేయడానికి అతడు ఏమాత్రమూ సంకోచించలేదు. రాముడి సేవ చేయడానికి తప్ప ఇంకా దేనిని అతడు పట్టించుకోలేదు. చివరికి లోకాలకే ప్రభువులైన బ్రహ్మ శివుడు మొదలైన దేవతల స్థితిని పొందాలని కూడా అతడు కోరలేదు. శ్రీరాముడికి బంటుగా అతడికి మేలు కలగాలనే ఉద్దేశంతో అత్యుత్తమంగా పనిచేయడమే అతడు తన జీవితంలో చేపట్టిన ఒకే ఒక వ్రతం. అటువంటి హృదయపూర్వకమైన భక్తిని ఈనాడు మన ఆదర్శంగా చేసుకోవాలి అని శిష్యుడికి చెప్పారు. చాప్టర్ 13. మనం అలవరుచుకోవలసిన మరికొన్ని గుణాలు ఏవి? సుదీర్ఘకాలం అనుభవించిన బానిసత్వంతో పాటు మన ఆహారపు అలవాట్లు, మనం ఆలోచించే పద్ధతి, మనకు వినోదాన్ని ఇచ్చే సంగీతం, సాహిత్యం, కళలు అన్నీ అవలక్షణాలతో నిండిపోయాయి. మంచి వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవాలంటే మనం వీటి మీద కూడా దృష్టి పెట్టాలి. మనం తినే ఆహారం మనకు బలాన్నిచ్చేదిగా ఉండాలి. మనం వినే సంగీతం, మనం చదివే పుస్తకాలు, మనం నేర్చుకునే కళలు మనలో బలమైన ఆలోచనలను తయారు చేయగలగాలి. మన మనస్సు మీద, మన ఇష్టాయిష్టాల మీద పట్టు సాధించేందుకు శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా మరింత ఉన్నతిని సాధించేందుకు అవి మనకు తోడ్పడాలి. శరీరం ద్వారా కలిగే క్షణికమైన సుఖాల మీదకి ఆలోచనలను మరలించి తద్వారా
మనల్ని బలహీనులుగాను బానిసలుగాను చేసే సంగీతం, సాహిత్యం, కళలు, సినిమాలు పనికిరావు. హనుమంతుడిని పొగడంతో పాటు అదే శిష్యుతో మాట్లాడుతూ ఇంతకు ముందు చెప్పిన రజోగుణాన్ని అలవరుచుకోవడానికి కావలసిన మరికొన్ని విషయాలను స్వామీజీ వివరించారు. మీ దేశంలో మృదంగాలను, దుందుబులను తయారు చేయరా? మీ దేశంలో బాకాలు, బేరీలు దొరకవా? మీ పిల్లలకు ఈ వాయిద్యాల యొక్క గంభీరమైన నాదాలను వినిపించండి. చివరికి ఈ కాలంలోని కవులు కూడా ఈ ఉన్నతమైన ఆదర్శాన్ని తమ కవిత్వంలో చిత్రీకరించలేకపోతున్నారు. ఢమరుకాలను మోగించాలి, బాకాలను, తురవాయిద్యాలను పూరించి ఊదాలి, భేరీలను వాయించాలి, గంభీరమైన యుద్ధస్వరాలు మారుమోగాలి. మహావీర్ మహావీర్ అని, హరహర వ్యోం వ్యోం అని దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు చెయ్యాలి. ప్రస్తుతం కొంతకాలం పాటు మనిషిలోని మృదు భావాలను మాత్రమే మేలుకొలిపే సంగీతాన్ని ఆపండి. ఖయాల్, తప్ప లాంటి లలిత సంగీతాన్ని కొంతకాలం పాటు ఆపి ధృపత్ సంగీతాన్ని ప్రజలకు అలవాటు చేయండి. గంభీరమైన వేదమంత్రాల ఘోషతో దేశానికి మళ్లీ జీవం పోయాలి. ప్రతి విషయంలోనూ తపశ్శక్తితో కూడిన ధీరత్వాన్ని, పౌరుషత్వాన్ని పునరుజ్జీవింపజేయాలి. హనుమంతుడి వంటి ఆదర్శాన్ని అనుసరించడం ద్వారానే ప్రజలకు, దేశానికి మేలు కలుగుతుంది. తినడంలోనూ, దుస్తులు ధరించడంలోనూ, నిద్రపోవడంలోనూ, ఆటపాటల్లోనూ, ఆనందంలోనూ, చివరికి అనారోగ్యంలో కూడా ఎల్లప్పుడూ అత్యున్నతమైన నీతిగల జీవితాన్ని గడపండి. దాని ద్వారా కలిగే ధైర్యాన్ని మీ జీవితంలో ప్రదర్శించి చూపండి. అప్పుడు మాత్రమే ఆ మహాశక్తి యొక్క కృపను మీరు పొందుతారు. చాప్టర్ 14. హనుమంతుడి గుణధ్యానం ఏమిటి, ఎలా? మనకు నచ్చిన వ్యక్తి లేదా దేవుడి యొక్క గుణగణాలను గురించి, వారు చేసిన పనులను గురించి, వారు సాధించిన విజయాలను గురించి మాటిమాటికి గుర్తు చేసుకుంటూ వాటి గురించే ఆలోచించడాన్ని గుణధ్యానం అని చెప్పుకోవచ్చు. ప్రతిరోజు మనందరం తెలిసిగాని తెలియకగాని ఈ గుణధ్యానాన్ని చేస్తూనే ఉంటాం. మనకు నచ్చిన క్రీడాకారుణ్ణి గాని, నటుణ్ణి గాని మాటిమాటికి తలుచుకుంటూ ఉంటాం. అతడు ఎంత బాగా ఆడతాడో అని గాని, ఎంత బాగా నటిస్తాడో అని గాని తరచూ మనం మన మనస్సులో అనుకుంటూ ఉంటాం. దానికి తోడు స్నేహితులతో వారిని గురించి గంటల కొద్దీ వర్ణించి చెబుతాము. అతడు చేసే ప్రతి చిన్న పనిని మనం ఆకాశానికి ఎత్తివేస్తాం. అతడు మాట్లాడిందే మనకు వేదం. చివరకు అతడు ఏమైనా తప్పులు, పొరపాట్లు చేస్తే వాటిని మనం సమర్థించడానికి వెనుకాడం. ఇదంతా గుణధ్యానమే. ఇక వారి వ్యక్తిత్వాలు మనపై ప్రభావాన్ని చూపడాన్ని మనమే ప్రత్యక్షంగా గమనించవచ్చు. చివరకు మన నడక, మాట, వేషం, భాష, హెయిర్ స్టైల్ కూడా అతడిలాగా మారిపోతాయి. చాలాసార్లు మనకు తెలియకుండానే ఇలా జరిగిపోతుంది కూడా. నిజానికి మనం ప్రస్తుతం మాట్లాడుతున్న వ్యక్తిత్వాలు అంత గొప్పవేమీ కావు. అందువల్లనే మన వ్యక్తిత్వాలు కూడా ఒక స్థాయిని మించి ఎదగవు. పైగా ఆ క్రీడాకారుడో నటుడో దుర్మార్గుడుగా తేలితే అప్పుడు మన వ్యక్తిత్వం గతి ఏమవుతుంది? ఏది ఏమైనా ఈ క్రీడాకారులు, నటులు కూడా ఎంతో కొంత ఉత్సాహాన్ని, స్ఫూర్తిని మనలో నింపుతున్నారు. ఇంత చిన్న వ్యక్తిత్వాలు కల మనుష్యుల గురించి ఆలోచిస్తేనే మనకు ఈ మాత్రం ఫలితాలు లభిస్తే, భారత జాతికే ఆదర్శ పురుషుడిగా వివేకానంద స్వామిచే కీర్తించబడ్డ హనుమంతుడి గురించి ఆలోచించి ఆయన వ్యక్తిత్వం మీద గుణధ్యానం చేస్తే ఎంత గొప్ప ఫలితాలు వస్తాయో ఊహించండి. చాప్టర్ 15. వాల్మీకి హనుమంతుడిని ఎలా వర్ణించాడు? వాల్మీకి మహర్షి మానవజాతికి అందించిన ఆదికావ్యం రామాయణం. ఆ కథ మనందరికీ బాగా పరిచయమే. స్వామీజీ ఇలా చెప్పారు: శీల నిర్మాణాన్ని నేర్పడానికి రామాయణం ఒక గొప్ప సాధికారికత గల పురాణం అని చెప్పారు. రామాయణంలో కావ్యనాయకుడు రాముడు. రాముడి తరువాత అంత ఉన్నత స్థానాన్ని అందుకున్నవాడు హనుమంతుడే. రామాయణంలో మొదటి అధ్యాయాలైన బాలకాండ, అయోధ్యాకాండ, అరణ్యకాండలలో హనుమంతుడి ప్రస్తావన లేదు.
హనుమంతుడు మొదటగా కిష్కింధకాండలో కనిపిస్తాడు. సుందరకాండలో తన విశ్వరూపాన్ని చూపిస్తాడు. ఆ పైన యుద్ధకాండ ముగిసే వరకు, అంటే రామ పట్టాభిషేకం పూర్తయ్యే వరకు రామాయణం కథ హనుమంతుడి చుట్టూ తిరుగుతుంది. అంజనానందనం వీరం జానకీ శోకనాశకం అకపీశం అక్షహంతారం వందే లంకా భయంకరం అని ఆదికవి వాల్మీకి హనుమంతుణ్ణి వర్ణించాడు. అంటే అంజనాదేవి కుమారుడైన హనుమంతుడు సీతాదేవి శోకాన్ని నాశనం చేశాడు. అతడు వానరులకు నాయకుడు. అక్షకుమారుణ్ణి సంహరించి లంకను భయంలో ముంచెత్తాడు అని వాల్మీకి హనుమంతుణ్ణి గొప్ప కర్మయోగిగా, కార్యసాధకుడిగా, మహావీరుడుగా మన ముందు ఉంచాడు. కాని రామాయణంలో వాల్మీకి చూపిన హనుమంతుని వ్యక్తిత్వం యొక్క రూపానికి, అనంతర కాలంలో రామభక్తులు వర్ణించిన హనుమంతునికి, ఏనుగుకి దోమకి ఉన్నంత తేడా ఉంది. చివరికి ఈ కాలంలోని కవులు కూడా హనుమంతుని వంటి ఉన్నతమైన ఆదర్శాన్ని కనీసం తమ కవిత్వంలోనైనా చిత్రీకరించలేకపోతున్నారు అని వివేకానంద స్వామి చెప్పగా మనం చూశాం. గత 1000 ఏళ్ల కాలంలో హనుమంతుడి వ్యక్తిత్వం వాల్మీకి వర్ణించినట్టుగా చిత్రీకరింపబడలేదు. కేవలం రామనామం వింటే పరవశించిపోయే భక్తుడిగా మాత్రమే అతడు చిత్రీకరింపబడ్డాడు. అయితే భక్తితో పాటు స్వామీజీ చెప్పినట్టుగా రజోగుణంతో ఉప్పొంగుతూ, సత్వగుణంతో భాసిల్లుతూ కనిపించే వాల్మీకి వర్ణించిన హనుమంతుణ్ణి మన ఆదర్శంగా చేసుకోవడం ఈ కాలంలో అత్యవసరం. వాల్మీకి రామాయణంలో కొన్ని ముఖ్యమైన ఘట్టాల్లో హనుమంతుడు ఎలా ప్రవర్తించాడో, ఇతరులతో ఎలా మాట్లాడాడో పరిశీలిద్దాం. తద్వారా అతడి వ్యక్తిత్వంలోని గొప్పతనాన్ని మనం తెలుసుకోగలుగుతాము. ఆయన ప్రవర్తించిన తీరును అనుకరించడం ద్వారా ఆయన సుగుణాలు మనకు కూడా అలవడతాయి.